శివ నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో స్వరుణాత్మ సాం సర్వతో జయ మంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం. ఈవిడ్ని సస్పెండ్ చేశారన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని ఎంట పెట్టుకొచ్చిందంటే మన గురించి ఏమైనా తెలిసి ఉంటుందా? పూజారి గారు, భక్తుడు వెయిట్ చేస్తున్నాడు. మీరు ప్రసాదం ఇస్తే తీసుకుని వెళ్తాడు. అప్పుడు నా ఖర్చును చేద్దురు గాని. అనుమానం లేదు, నా మీద సందేహం వచ్చింది. అయినా మనం బయటపడకూడదు. ప్రసాదం తీసుకొని ఆయన చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. ఏ గోత్రం అమ్మా? త్రిమూర్తుల గోత్రం. అలాగేనమ్మా. త్రిమూర్తుల గోత్రోద్భవస్య ఇన్స్పెక్టర్ కిరణ్ నామధేశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఏమిటి, ఎందుకు వచ్చినట్టు? ఎక్కడ సాక్ష్యాలు దొరకలేదే. పూజారి గారు, అమ్మా, త్రిమూర్తుల గోత్రం అనేది ఉందా? లేదమ్మా. మళ్ళా లేకపోతే గా అర్చన ఎందుకు సురు చేసిన పంతులు గారు? నా ఆరోగ్యం బాగలేదు బాబు, ఏదో పరాకులో ఉన్నా. పరాకెందుకు పూజారి గారు? ప్రశాంతంగా పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు కదా. లేదమ్మా, మాలాంటి వాళ్ళకే ఆ భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు తల్లి. పరీక్షలంటే గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? ఏమడుగుతుందో ఏంటో. అడగండి అమ్మా. మీరు చాలా మందికి ప్రేమ వివాహాలు ఈ గుడిలోనే చేశారంట కదా. నేనా? అది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా నాకు తెలియదమ్మా. ఎవరో వస్తుంటారు వెళుతుంటారు, అంతేగాని ప్రత్యేకంగా ప్రేమ వివాహాలు అనేవి నేనేం చేయలేదు. అరే మేడం, ఈ పెద్ద మనిషికి లవ్ మ్యారేజ్ అంటే గిట్టవు. ఏం పూజారి గారు బరాబర్ చెప్పినా? అవును నాయన, పిల్లలేమో ప్రేమ ప్రేమ అని పెద్దల ప్రాణాలు తీస్తుంటారు, కొన్నిసార్లు తమ ప్రాణాలు కోల్పోతారు. అందుకే నాకు వ్యక్తిగతంగా పెద్దగా ప్రేమ వివాహాలు నచ్చవు. అంటే ఇంతవరకు మీరు? చేశాను. బ్రతిమలాడితే చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయితే సీను, తులసి, విశ్వ, అంజలిల పెళ్లిళ్ళు కూడా మీరే కదా చేసింది? ఆ పేర్లు గల వాళ్ళు ఇక్కడికి ఎవరూ రాలేదమ్మా. బహుశా వేరే దేవాలయం అయి ఉండొచ్చు, విచారించండి. నా కవతలు చాలా పనులున్నాయమ్మా. అయ్యో, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి పూజారి గారు. వస్తాం. పద సీను. గట్లనే మేడం. ఇప్పుడే గోపాలరావుకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,